రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, మహాశక్తి సంపన్నుడా, మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమిస్తున్న కాపాడుతున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ఉదయ కాలము లేచినది మొదలుకొని కూడా ఈ సూర్యాస్తమయం వరకు అయా ఏ క్షణమున మమ్మల్ని విడిచిపెట్టని, వదిలిపెట్టని, ఎడబాయని దేవుడవు తండ్రి. అందును బట్టి మీకు స్తోత్రాలు నాయనా. ఈ రోజున మేము ప్రయాణించిన మా ప్రయాణములన్నీ కూడా సురక్షితముగా మార్చిన దేవుడవు. అపాయము, ప్రమాదము మా దగ్గరికి రాకుండా కాపాడారు. అందును బట్టి స్తోత్రాలు. మంచి ఆరోగ్యం ఇచ్చారు, బలాన్ని ఇచ్చారు, ఆర్థిక స్తోమతను దయచేశారు, జ్ఞానముతో నింపారు, మా పనులలో మమ్మల్ని ఫలింపజేశారు. ఏ లోటు అనేది ఈరోజు మేము చూడకుండా ప్రతి విషయంలో తండ్రి మీరే ఆదుకున్నారు. నిరాశ చెందిన వేళలో మమ్మల్ని లేవనెత్తారు, బలహీన సమయంలో బలపరిచారు. అయా, అందును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాము. ప్రాముఖ్యంగా మేమందరము కుటుంబంతో కలిసి సజీవ లెక్కల్లో ఉండి మీకు ప్రార్థించుకునే విలువైన అవకాశాన్ని దయచేసిన విధానాన్ని బట్టి కూడా స్తోత్రాలు, స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఎస్ లార్డ్. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు అని కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ వచనం ద్వారా ప్రభువా మీరు తెలియపరుస్తున్నట్లుగా, అవునయ్యా, గుండె చెదిరిపోయిన పరిస్థితుల్లో ఎవరైతే రాత్రి కాలంలో కృంగిపోయారో వారి గాయాల్ని కట్టండి, బాగు చేయండి. వారి గుండె చెదిరిపోయిన స్థితిలో నుంచి ఆనందకరమైన పరిస్థితిలోకి వారిని తీసుకుని రండి ప్రభువా. దుఃఖాన్ని కొట్టివేయండి, బలహీనతను కొట్టివేయండి. అయా, ఏ సమస్య అయితే వారిని వేధిస్తుందో ఆ సమస్య నుంచి విముక్తిని దయచేయండి. ప్రార్థిస్తున్నామయ్యా, మీ సేవకునిగా ప్రార్థిస్తున్నాము. అయా, వారి యొక్క జీవితాలలో సంతోషాన్ని నింపండి నాయన. అయా, ఈ రాత్రిని ఎంతమంది బిడ్డలైతే ఈ ప్రార్థనలో విశ్వాసముతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డను మీకు అప్పగిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీకు అప్పగిస్తున్నాం. పేరు పేరున మొరబెడుతున్నాం. అయా, వారు ఏ ఆశగొని ఉన్నారో, ఏ ఆలోచనతో ఉన్నారో, ఏ ప్రార్థన అవసరత కలిగి ఉన్నారో మీకు తెలుసు తండ్రి. మీ చిత్తంలో వాటన్నిటినీ బిడ్డలకు దయచేయండి తండ్రి. అనారోగ్యంతో మొరబెడుతున్న వారిని బట్టి ప్రత్యేకంగా అడుగుతున్నామయ్యా. వారికి జరగాల్సిన ఆపరేషన్స్లో మీరు తోడై ఉండండి, వారి రిపోర్ట్స్లో మీరు తోడై ఉండండి తండ్రి. స్వస్థపరచండి. ఐసీయూలో ఉన్నారేమో బయటపడులాగున సహాయం దయచేయండి. అయా, మరణంతో పోరాడుతున్నారేమో విడిపించండి. సంపూర్ణ ఆయుష్ను అనుగ్రహించండి తండ్రి. అయా, మైగ్రేన్ హెడేక్స్ నుంచి విడిపించండి. అయా, హార్ట్ ప్రాబ్లమ్స్, లివర్ ప్రాబ్లమ్స్, లంగ్స్ సమస్యల నుంచి కూడా విడుదల దయచేయండి. అయా, చర్మ సంబంధమైన వ్యాధుల నుంచి, రక్త సంబంధమైన వ్యాధుల నుంచి స్వస్థత దయచేయండి. బీపీ, షుగర్స్, థైరాయిడ్స్ ఎవరికీ లేకుండా సహాయం అనుగ్రహించమని అడుగుతున్నాము. మోకాల నొప్పుల నుంచి విడుదల దయచేయండి. ఆర్థరైటిస్, పీసీఓడి సమస్యల నుంచి కూడా విడిపించండి నాయన. క్యాన్సర్స్ తోని, భయంకరమైన వ్యాధులతోని, పెరాలసిస్ తోని, ఇంకా తండ్రి చెప్పుకోలేనటువంటి బలహీనతలతో ఏ బిడ్డ ఉన్నప్పటికీ వారందరినీ మీ సన్నిధికి తీసుకొని వస్తున్నాం నాయన. సంపూర్ణ విడుదల దయచేయండి. అయా, మెడిసిన్స్ వల్ల కూడా రాని స్వస్థత మీరు ఇవ్వగలరని నమ్ముతున్నాము. నమ్మువానికి సమస్తము సాధ్యమే అంటున్నారు. సంపూర్ణమైన స్వస్థత ఈ రాత్రిన మీరే వారికి అనుగ్రహించండి. అదే విధముగా ఆర్థికపరమైన ఇబ్బందులు, కొరతలు, లేమిలు అన్నిటిని తొలగించండి. అప్పుల్లో ఎవరైతే ఉన్నారో అద్భుతంగా వారి అప్పు కొట్టివేయబడులాగున మీ యొక్క హస్తాలను తెరవండి నాయన. ప్రభువా, వారి యొక్క కష్టార్జితాన్ని ఆశీర్వదించండి. తలగానే గాని తోకగా ఉండకుండా వారి జీవితాలు మార్చండి ప్రభువా. అదేవిధంగా ఎవరి కుటుంబంలో అయితే నెమ్మదికరంగా పరిస్థితులు లేవో ఆ కుటుంబాలను మీకు అప్పగిస్తున్నాము. సమాధానంగా వారి కుటుంబాన్ని నింపండి. భార్యాభర్తల మధ్య గొడవలు, విభేదాలు అన్నిటినీ తొలగించండి. రక్త సంబంధికుల మధ్య గొడవల నుంచి విడిపించండి. యవన బిడ్డలు ముఖ్యంగా వారి తల్లిదండ్రులకు లోబడుతూ వాక్య జ్ఞానం కలిగి ఉంటూ మారు మనసు పొందుకొని అయా, వారికి ఉన్న వ్యసనాల నుంచి విడిపింపబడుటకు సహాయము దయచేయండి ప్రభువా. ఈ రోజున కోర్టు కేసులు చిక్కుబడ్డ వారిని బట్టి కూడా అడుగుతున్నాము. వారికి ఆ కేసుల నుంచి విడిపించమని కూడా ప్రార్థిస్తున్నాము. అయా, గర్భఫలం లేని వారిని దర్శించండి, గర్భాన్ని దయచేయండి ప్రభువా. వివిధ దేశాల్లో ఉంటున్నారు, వారి యొక్క ఉద్యోగ వ్యాపార పరిచర్యలను, చదువులను ఆశీర్వదించండి. విదేశాలు వెళుతున్నారు,
వీసాలలో, ఇమిగ్రేషన్స్ లో మీ సహాయం అనుగ్రహించండి ప్రభువా. నైట్ డ్యూటీల్లో, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు నాయన, క్షేమమును రక్షణను వారికి దయచేయండి తండ్రి. లోన్స్ కోసం, గృహాల కోసం, పెన్షన్స్ కోసం, వివాహాల కోసం, రిటైర్మెంట్స్ కోసం ప్రార్థిస్తున్నారు. మీ చిత్తంలో వాటన్నిటిని వారి జీవితంలో స్థిరపరచండి, నెరవేర్చండి తండ్రి. అదేవిధంగా నాయన మా యొక్క భారతదేశాన్ని ప్రత్యేకముగా దీవించండి. దేశము చుట్టూ కావలిగా ఉన్న సైనికులను, వారి కుటుంబాలను ఆశీర్వదించండి, క్షేమాన్ని దయచేయండి ప్రభువా. మేమందరము కూడా ఈ రాత్రికాల సమయంలో సేద తీరబోతున్నాం ప్రభువా. మాకు కంటి నిండా నిద్ర దయచేయండి. నిద్రలేమి పీడకలల సమస్యల నుంచి ప్రతి బిడ్డకు రక్షణ అనుగ్రహించండి, విడిపించండి ప్రభువా. ఈ రాత్రి కాలంలో ఎవరు కూడా దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు ఇబ్బందులు ఎదుర్కొనకుండా అయా ప్రతి ఒక్కరు కూడా సుఖముగా సేదతీరే భాగ్యము దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకు కలిగిన సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం. మరలా మేమందరము కూడా ఉదయాన్నే మీ పాద సన్నిధిన సజీవులంగా చేరి మీ ముఖదర్శనం చేసుకొని మీ నామాన్ని స్తుతించగలిగే, ఆరాధించగలిగే గొప్ప భాగ్యము దయచేయమని జీవము కలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.